హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ప్రోటోటైప్ యూస్ చేసి యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నేను ఇక్కడ ఫ్రేమ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, మనకి ఫ్రేమ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఐఫోన్ 13 మినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం nav బార్ని యాడ్ చేసుకుందాం. నా దగ్గర ఆల్రెడీ nav బార్ డిజైన్ ఉంది. నేను దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను నా nav బార్ని కాపీ చేసి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మనం ఇక్కడ టెక్స్ట్ని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను హలో ఆరుద్ర అని టైప్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను మార్క్ ప్రో ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫాంట్ స్టైల్ హెవీని సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇప్పుడు హెవీ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేశాను కదా. ఫాంట్ సైజ్ 20 ఇద్దాం. దీనికన్నా ముందు మనం ఇక్కడ లేఅవుట్ గ్రిడ్ని యాడ్ చేసుకుందాం. మీరు ఫ్రేమ్ని సెలెక్ట్ చేస్తే రైట్ సైడ్లో లేఅవుట్ గ్రిడ్ ఉంటుంది. అక్కడ మీరు లేఅవుట్ గ్రిడ్ యాడ్ చేసుకొని ఈ సెట్టింగ్స్ని చేయండి. ఇక్కడ కాలమ్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇన్ని కాలమ్స్ వద్దు, మనం 2 కాలమ్స్ తీసుకుందాం. టైప్ వచ్చేసి స్ట్రెచ్ ఉండని, మార్జిన్ 0 ఉండని, గటర్ వచ్చేసి మనం ఇంక్రీజ్ చేయాలి. మనకి లెఫ్ట్ అండ్ రైట్ 40 పిక్సెల్స్ స్పేస్ కావాలి. ఇక్కడ నేను 295 తీసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేద్దాం ఇది 40 పిక్సెల్ ఉందా లేదా అని. చూడండి, ఇక్కడ 40 పిక్సెల్ ఉంది. రైట్ సైడ్లో కూడా చూద్దాం, 40 పిక్సెల్స్ కరెక్ట్గా ఉంది. ఇది డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని అలైన్ చేద్దాం. పైన స్పేసింగ్ కూడా చూద్దాం. ఆల్ట్ యూస్ చేస్తే మీకు స్పేసింగ్ ఎంత ఉందో కనబడుతుంది. మనం ఇక్కడ 20 పిక్సెల్ స్పేసింగ్ తీసుకున్నాం. దీని కింద ఇంకో టెక్స్ట్ కూడా మనం యాడ్ చేద్దాం. ఆల్ట్ యూస్ చేసి నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఇక్కడ 4 పిక్సెల్ స్పేస్ ఇస్తున్నాను నేను. తర్వాత ఫాంట్ స్టైల్ వచ్చేసి బుక్, ఫాంట్ సైజ్ వచ్చేసి 16. ఫాంట్ స్టైల్ వచ్చేసి ఏది కావాలో ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ రెగ్యులర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ కలర్ మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి వాట్ డూ యూ వాంట్ టు ఆర్డర్ టుడే. రైట్ సైడ్లో మనం కార్ట్ ఐకాన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫాంట్ని కొంచెం డిక్రీజ్ చేసుకుందాం. 14 పిక్సెల్. నా దగ్గర ఐకాన్ ఉంది, నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ 2 ఫాంట్స్ని సెలెక్ట్ చేసి నేను ఆటో లేఅవుట్ యాడ్ చేస్తాను. ప్రాపర్గా అలైన్ చేయండి. అలైన్మెంట్ అయిన తర్వాత మనం కింద ఇంకో టెక్స్ట్ యాడ్ చేద్దాం. నేను పైన ఉన్న టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ పైన నుండి 20 పిక్సెల్ స్పేస్ తీసుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ నేను పేస్ట్ చేశాను.
స్పేసింగ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. పైనున్న అలో ఆరుద్ర ఫాంట్ కూడా మనం ఇదే ఫాంట్ కలర్ని యూజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫోటోషాప్కి వెళ్ళి ఇమేజెస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ కనబడుతున్న ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. లెఫ్ట్ ప్యానెల్లో టూల్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు నాకు ఆబ్జెక్ట్ కావాలి, నేను ఇక్కడ వరకు డ్రా చేస్తున్నాను. ఇది ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసింది. ఈ ఇమేజ్ని మాస్క్ చేద్దాం. మాస్క్ చేసినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం సేవ్ చేద్దాం. ఇక్కడ ఫైల్కి వెళ్తే సేవ్ యాస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఇమేజ్ని సేవ్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం రెండో ఇమేజ్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. మళ్ళీ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేస్తాను. ఇది ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఇచ్చింది. కొన్ని చోట్ల సెలెక్షన్ మిస్ అయ్యి ఉంటుంది, అక్కడ పాలిగాన్ టూల్ తీసుకొని నేను ఆ సెలెక్షన్ని యాడ్ ఆర్ రిమూవ్ చేస్తా. ఇదైన తర్వాత ఇక్కడ మాస్క్. ఇప్పుడు ఇంకో ఇమేజ్ని కూడా సేమ్ ఇలానే ఎడిట్ చేద్దాం. వీటికి కూడా సేమ్. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటా నేను. ఇక్కడ Ctrl+J యూస్ చేసి మనం దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. సేమ్ ఇలానే ఇంకోటి డూప్లికేట్ చేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్, తర్వాత మళ్ళీ వేరే బ్లూబెర్రీని సెలెక్ట్ చేసుకుందాం. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+J, చూడండి ఇది కూడా డూప్లికేట్ అయింది. ఇలా మీరు వేరే వాటికి కూడా చేయాలి. ఇందులో ఈ బ్లూబెర్రీస్ ఒక్కటే నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఈ గ్లాస్ వద్దు. సెలెక్షన్ మొత్తం చేసుకున్న తర్వాత Ctrl+J ప్రెస్ చేయండి. ఇక్కడ ఇది డూప్లికేట్ అయింది. దీన్ని సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఫిగ్మాకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని ఇక్కడ డ్రా చేశాను. విడ్త్ వచ్చేసి 260 పిక్సెల్స్, 330 పిక్సెల్స్ హైట్ తీసుకుంటున్నాను. దీన్ని సెంటర్ అలైన్ చేసుకుందాం. కొంచెం పైకి తీసుకుపోదాం. ఇక్కడ స్పేసింగ్ ఒకసారి చెక్ చేసుకుందాం. కార్నర్స్ కొంచెం స్మూత్ చేసుకుందాం. $25 తీసుకుందాం. ఇక్కడ ఇప్పుడు మనం ఫోటోషాప్లో ఎడిట్ చేసుకున్న ఇమేజెస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. నేను వీటిని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ని గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ కలర్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. కొంచెం డార్క్ ఉండేది సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి లైట్ కలర్, ఇది డార్క్ అయిపోయింది. ఇంకోటి సెలెక్ట్ చేసుకుందాం. కలర్ సెలెక్షన్ అయిన తర్వాత ఈ స్ట్రాబెర్రీస్ని పైన యాడ్ చేసుకుందాం.
ఇలానే వేరే స్లైడ్స్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. మనం ఒక కాపీ తీసుకుందాం సేఫ్టీ సైడ్కి. ఇక్కడ అన్ని దానిలను సెలెక్ట్ చేసి గ్రూప్ చేసుకుందాం. గ్రూప్ అయిన తర్వాత ఇంకో డూప్లికేట్ చేసుకుందాం. ఇక్కడ వేరే డిజైన్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ ప్రాసెస్ని ఇక్కడ చూపెట్టడం లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుందని. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇంకా 2 స్లైడ్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి యానిమేషన్ చేద్దాం. ఇక్కడ స్పేసింగ్ ఎంత ఇచ్చామో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ అలైన్మెంట్ బటన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్గా అలైన్మెంట్ చేస్తుంది. తరువాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఎంత స్పేసింగ్ కావాలో అంత ఇద్దాం. ఇక్కడ నేను 40 పిక్సెల్స్ స్పేసింగ్ ఇచ్చాను. 40 పిక్సెల్స్ వద్దులే, 30 పిక్సెల్స్ తీసుకుందాం. ఇదైన తర్వాత ఒక్కొక్క గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని మనం ఫ్రేమ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ప్యానల్లో ఇక్కడ గ్రూప్ కనబడుతుంది కదా, అన్ని లేయర్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఫ్రేమ్ సెలెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రేమ్ అయింది. కంట్రోల్ యూస్ చేసి ఈ ఫ్రేమ్ని కొంచెం స్కేల్ చేసుకుంటాను ఇక్కడ దాకా. రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్ అన్ని చోట్ల మనం స్కేల్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఇప్పుడు మనం గ్రూప్ చేసినది అన్గ్రూప్ చేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేమ్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రతి ఒక్క లేయర్కి యూనిక్ నేమ్ ఉండాలి. ఇప్పుడు మనం ఈ స్ట్రాబెర్రీని చెక్ చేస్తే ఇక్కడ స్ట్రాబెర్రీ 4 అని ఉంది. ఇక్కడ లెమన్ది చెక్ చేస్తే స్ట్రాబెర్రీ 3 అని ఉంది. ఇక్కడ 2 ఫ్రేమ్స్లో నేమ్స్ వచ్చేసి సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ నేమ్స్ వచ్చేసి సేమ్ ఉండకూడదు. నేను ఇప్పుడు నేమ్స్ అన్నిటిని చేంజ్ చేస్తాను. ఇక్కడ మెయిన్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని టాప్లోకి తెచ్చుకుంటా. తర్వాత గ్లాస్ మరియు బ్లూబెర్రీస్ ఉన్నాయి కదా, వీటిని కూడా టాప్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే మన యానిమేషన్లో లేయర్స్ ఏమున్నాయో అవి బ్యాక్ సైడ్ నుండి పైకి పాపప్ అవుతాయి. లేయర్స్ అరేంజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు నేను వీటిని డూప్లికేట్ చేసుకుంటా. నేను ఇంకొన్ని స్లైడ్స్ని రైట్ సైడ్లో యాడ్ చేసుకుంటా. ఇక్కడ డూప్లికేట్ చేసుకునే ముందు మనం ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆటో లేఅవుట్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆటో లేఅవుట్ యాడ్ చేసుకున్న తర్వాత స్పేసింగ్ వచ్చేసి నేను 30 పిక్సెల్స్ ఇచ్చా. ఇక్కడ ఫ్రేమ్ నేమ్ వచ్చేసి 4 ఉంది, దాన్ని 3 చేస్తున్నా. తర్వాత ఈ 3 ఫ్రేమ్లను సెలెక్ట్ చేసి కంట్రోల్ D ఇస్తే డూప్లికేట్ అవుతుంది. తర్వాత లేయర్స్ని అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర 6 స్లైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సేఫ్టీ సైడ్కి ఒక కాపీ తీసుకొని పైన పెట్టుకుంటా. తర్వాత ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం స్కేల్ డౌన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ గ్లాస్ వెనక దీన్ని హైడ్ చేసుకుందాం. ఓకేనా? ఇలా వేరే వాటికి కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ స్లైడ్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం స్కేల్ చేసుకుందాం. ఇక్కడ స్కేల్ టూల్ సెలెక్ట్ చేసుకొని
కొంచెం స్కేల్ చేస్తున్నా. స్కేలింగ్ అయిన తర్వాత మనం ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ అలైన్మెంట్ వచ్చేసి బాటమ్ సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే ఇది టాప్లో అలైన్ అయింది, మనకి బాటమ్ అలైన్మెంట్ కావాలి కాబట్టి బాటమ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని డూప్లికేట్స్ చేసుకుందాం. ఫస్ట్ ఒక డూప్లికేట్ అయిన తర్వాత కంట్రోల్ D ప్రెస్ చేస్తే మల్టిపల్ డూప్లికేట్స్ అనేవి వస్తాయి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ 2 తీసుకొని మనం ఇందులో పేస్ట్ చేసుకుందాం. ఇది అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న దాన్ని డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ వన్లోది దీంతో రీప్లేస్ చేసుకుందాం. తర్వాత దీని ఫ్రేమ్ నేమ్ వచ్చేసి మనం ఫ్రేమ్ 1 ఇద్దాం. ఓకేనా? తర్వాత నేమ్స్ ఒకసారి చేసుకుందాం. ఇప్పుడు వేరే వాటికి కూడా మనం సేమ్ ఇలానే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే నేను ఒక చోట ఇక్కడ మిస్ చేశా. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేసి నేను డిలీట్ చేసేసా. దాన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేద్దాం. ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, దీన్ని పైకి నేను మూవ్ చేసుకుంటా. ఇప్పుడు ఇది ఫిక్స్ అయింది. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం ఇక్కడ రూలర్స్ యాడ్ చేసుకొని వీటిని కరెక్ట్గా ప్లేస్ చేసుకుందాం. అన్ని ఫ్రేమ్స్ని ఈ రూలర్స్ మధ్యలోనే ప్లేస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు అన్ని రూలర్స్ని మనం ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు నేను అన్నిటినీ రూలర్స్ మధ్యలో ప్లేస్ చేశా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని దీనికి ఫ్రేమ్ యాడ్ చేసుకుందాం. ఇది ఒక ఫ్రేమ్ ఉంది, ఇది ఆటో లేఅవుట్లో ఉంది. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్రేమ్ యాడ్ చేసుకుందాం. ఈ ఫ్రేమ్ యాడ్ అయిన తర్వాత మనం ఈ ఫ్రేమ్ని స్కేల్ చేసుకోవాలి. కంట్రోల్ యూస్ చేసి మనం స్కేల్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఫ్రేమ్ సైజ్ కరెక్ట్గా అర్థం కాదు, అందుకే రెక్టాంగులర్ తీసుకొని ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నా. ఈ రెక్టాంగులర్ని అవుట్ సైడ్ తెచ్చుకొని కరెక్ట్గా గ్రిడ్ యాడ్ చేసుకుంటా. ఇక్కడికి గైడ్లైన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్ని ఇక్కడ దాకా స్కేల్ చేసుకుందాం. మనం అన్ని ఫ్రేమ్స్కి సేమ్ ఇలాగే చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి క్లిప్ కంటెంట్ ఇద్దాం. తర్వాత మళ్ళీ క్లిప్ కంటెంట్ని తీసేద్దాం. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు క్లిప్ కంటెంట్ ఇస్తున్నాను నేను. ఇక్కడ పైన కాంపోనెంట్ ఐకాన్ చూడొచ్చు మీరు. దాన్ని క్లిక్ చేసి క్రియేట్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అని క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్లో మీరు కంబైన్ యాస్ వేరియంట్ అని చూడొచ్చు, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఒక కాంపోనెంట్ క్రియేట్ అయింది. ఇందులోనే మనం ప్రోటోటైప్ యానిమేషన్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్లో ప్రోటోటైప్ ట్యాబ్ ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ ఫ్రేమ్ 1 సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్స్ చూడొచ్చు, దాన్ని సెలెక్ట్ చేసి కింద దానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ ఆన్ క్లిక్ ఉంది కదా, దీన్ని ఆన్ డ్రాగ్ చేయండి. తర్వాత ఇక్కడ స్మార్ట్ యానిమేషన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నాకు ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అయింది, బట్ మీ కేసులో మీరు సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఈజ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఏది యానిమేషన్ బాగా నచ్చితే
ఆ యానిమేషన్ 1 ఇక్కడ సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ స్లో సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు సేమ్ వేరే వాటికి కూడా నేను ప్రోటోటైప్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోటోటైప్ అయ్యింది. మనం దీన్ని మన మెయిన్ ఫ్రేమ్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ డిలీట్ చేసి నేను ఇక్కడ నుండి డూప్లికేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒకసారి అలైన్మెంట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మన ఫ్రూట్ వచ్చేసి కట్ అయింది కదా, ఇది బయటికి రావాలి. ఎందుకంటే మనం అప్పుడు క్లిప్ కంటెంట్ చేసాం కదా. అన్ని ఫ్రేమ్స్లో ఆ క్లిప్ కంటెంట్ని అన్చెక్ చేయండి. నేను ఇక్కడ ఫ్రేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా ఇది వర్క్ అవుతుందో, లేదా ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం దాన్ని సాల్వ్ చేద్దాం. లోడ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు డ్రాగ్ చేసి చూద్దాం. చూడండి, ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం బాటంలో టెక్స్ట్ యానిమేషన్ యాడ్ చేద్దాం. మన మెయిన్ ఫైల్కి వెళ్ళి మన ఫ్రేమ్ ఉంది కదా కాంపోనెంట్లో, అందులోనే మనం టెక్స్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. నేమ్ టైప్ చేస్తాను, స్ట్రాబెర్రీ. టెక్స్ట్ని కరెక్ట్గా అలైన్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే టెక్స్ట్ని మూవ్ చేసిన వెంటనే ఇది బయటికి వచ్చేసింది. దీన్ని మళ్ళీ నేను ఫ్రేమ్ లోపల యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పెన్ టూల్ తీసుకొని ఒక లైన్ యాడ్ చేసుకుందాం టెక్స్ట్ కింద. ఈ లైన్ వచ్చేసి అవుట్ సైడ్ యాడ్ అయ్యింది. దీన్ని మళ్ళీ మనం ఫ్రేమ్లోకి తెచ్చుకుందాం. తర్వాత కొంచెం కిందకి మూవ్ చేసుకొని ఇక్కడ యారో కలర్ వచ్చేసి మనం స్ట్రాబెర్రీ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. దీన్ని కొంచెం స్కేల్ చేసుకుంటా. స్ట్రోక్ ఇక్కడ 2 పిక్సెల్స్ చేసుకుందాం. ఫాంట్ చేంజ్ చేసుకుందాం, మార్క్ ప్రో. ఇక్కడ స్టైల్ వచ్చేసి హెవీ యూస్ చేద్దాం. ఇదైన తర్వాత మనం ఈ నేమ్ని కాపీ చేసుకుందాం. సెకండ్ వన్ వచ్చేసి లిమాన్. ఇంకో డూప్లికేట్ తీసుకుందాం. ఇక్కడ మల్టిపల్ డూప్లికేట్స్ తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని సెలెక్ట్ చేసి నేను గ్రూప్ చేస్తున్నాను. దీనికి టెక్స్ట్ 1 అని నేమ్ ఇస్తున్నా, ఎందుకంటే యానిమేషన్లో మనకు ప్రాబ్లం రాకూడదు కాబట్టి. ఇప్పుడు మనం సేమ్ వేరే వాటికి కూడా సేమ్ ఇలానే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇది బయటికి వెళ్ళింది. మనం దీన్ని ఇక్కడే కాపీ పేస్ట్ చేస్తా. ఆల్ట్ యూస్ చేసి డ్రాగ్ చేస్తే కాపీ పేస్ట్ అవుతుంది. ఇక్కడ అలైన్మెంట్ చేసుకుంటున్నాను. సేమ్ డూప్లికేట్ చేసా, మళ్ళీ దీనికి అలైన్మెంట్ చేస్తున్నా.
దీనికి ఆటో లేఅవుట్ యాడ్ చేద్దాం. సేమ్ వీటికి కూడా యాడ్ చేద్దాం. నేమ్ వచ్చేసి టెక్స్ట్ 2, దీనికి ఆటో లేఅవుట్ టెక్స్ట్ 3, ఆటో లేఅవుట్ టెక్స్ట్ 4, ఆటో లేఅవుట్ అండ్ టెక్స్ట్ 5, దీనికి ఆటో లేఅవుట్ టెక్స్ట్ 6. ఓకే కదా. ఇప్పుడు మనం నేమ్స్ చేంజ్ చేసుకుందాం వీటివి. దీనికంటే ముందు మనం ఒక ఫైనల్ ఆటో లేఅవుట్ చేసుకుందాం. అన్ని టెక్స్ట్ ఉన్నాయి కదా, వీటికి అన్నీ సెలెక్ట్ చేసి ఆటో లేఅవుట్. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింటే నేను ఇక్కడ నేమ్ టైప్ చేసిన వెంటనే ఇది అడ్జస్ట్ అవ్వడం లేదు ఆటోమేటిక్గా. స్పేసింగ్ మనకు ఉంటుంది కదా, ఆ స్పేసింగ్ అనేది మధ్యలో అడ్జస్ట్ అవ్వడం లేదు. దానికోసమే నేను ఆటో లేఅవుట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఆ స్పేసింగ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఈ నేమ్స్ నేను కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ ఆటో లేఅవుట్ మీరు చూస్తే ఇది సెంటర్ అలైన్లో ఉంది. అన్నిటిని లెఫ్ట్ అలైన్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ అలైన్ అయింది కదా. ఇప్పుడు లిమాండ్ వచ్చేసి మనం కలర్ చేంజ్ చేద్దాం. దీనికి ఆరెంజ్ కలర్, బ్లూబెర్రీకి బ్లూ కలర్ ఇద్దాం. ఇక్కడ ఇది అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసి కింద ఫ్రేమ్స్లో పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫ్రేమ్ నేమ్ చేంజ్ చేసుకుందాం. టెక్స్ట్ ఆటో అని పెడతా నేను. ఇప్పుడు ఇక్కడ ఒక ఫైనల్ ఫ్రేమ్ చేసుకుందాం. ఫ్రేమ్ చేసుకున్న తర్వాత దీన్ని స్కేల్ చేసుకుందాం. ఈ బ్లూబెర్రీ నేమ్ ఉంది కదా, దాన్ని హైడ్ అయ్యేలాగా స్కేల్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ రైట్ సైడ్లో క్లిప్ కంటెంట్ ఇద్దాం. ఇక్కడ మనకి లిమాండ్ ఉంది కదా, దాని కింద మనకు లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ అన్నిటినీ మనం హైడ్ చేద్దాం. నేను ఇక్కడ క్లిప్ కంటెంట్ ఆఫ్ చేసుకున్నా. ఇక్కడ లైన్స్ ఏవేవి ఉన్నాయో వీటిని మనం ఆఫ్ చేసుకుందాం. ఓకేనా. తర్వాత క్లిప్ కంటెంట్ చేసేసా. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని మనం కింద ఫ్రేమ్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నా. తర్వాత కింద టెక్స్ట్ ఆటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి దీన్ని మూవ్ చేస్తున్నా. ఓకేనా. తర్వాత ఈ లైన్ ఏముందో ఫస్ట్ దాంట్లో దాన్ని టర్న్ ఆఫ్ చేసి ఇక్కడ ఆన్ చేసుకుంటున్నా. ఇక్కడ రైట్ సైడ్లో టెక్స్ట్ కనబడుతుంది కదా, అక్కడ కంట్రోల్ యూస్ చేసి ఇంకొంచెం స్కేల్ చేసుకోండి. సేమ్ కింద కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మూవ్ చేద్దాం దీన్ని. ఇక్కడ ఇది కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు స్ట్రాబెర్రీది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సెకండ్ వన్ కూడా సేమ్, థర్డ్ వన్ కూడా సేమ్. ఓకే కదా. ఇక్కడ చూస్తే టెక్స్ట్ ఉంది కానీ అది కనపడడం లేదు మనకి, ఎందుకంటే మనం వైట్ కలర్ యూస్ చేసాం కాబట్టి వైట్లో మిక్స్ అవుతుంది. ఇక్కడ నేను అన్ని టెక్స్ట్ లేయర్స్ని సెలెక్ట్ చేసి కలర్ వచ్చేసి బ్లాక్ ఇస్తా. ఒకసారి చూసుకుందాం అన్నీ సెలెక్ట్ అయ్యాయో లేవో.
ఇక్కడ నేను బ్లాక్ కలర్ ఇస్తున్నా, 1A 1A 1A. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కనబడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఈ ఫైల్ని ప్లే చేద్దాం. చూడండి ఇక్కడ ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. మనం స్మార్ట్ యానిమేషన్ యూస్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ యానిమేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.